శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. అంతరంగిక పూజ. భక్త పంత్, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండునది ఒక్కటే, అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును కాని చూసి పామనుకొనున్నట్లు ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును. కానీ అంతర్గతముగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచునటుల చేయును. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధిస్తూ ఉన్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీటిని ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదము కాక. అష్టసాత్విక భావములనడి 8 తామర పుష్పములు సమర్పించెదము కాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమను బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్లపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖం చేయుము. దానిని లోపలి వైపు పోవునటుల చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకుంటూ నీ ఇష్టం వచ్చినటుల చేయుము. మా చెంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము. భక్త పంత్. ఒకనాడు పంత్ అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు. అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇచ్చలేకుండెను. కానీ తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోతూ ఉండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోతూ ఉన్నారు. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంత్ విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొను అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండమని ధైర్యము చెబుతూ తన గురువునందే భక్తి నిలుపునటుల ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురుని యందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడు ఉండెను. అతనికి మూర్ఛ రోగముతో బాధపడుతూ ఉన్న కొడుకు కలడు. ఇంగ్లీష్ మందులను ఆయుర్వేదము మందులను కూడా వాడెను.
కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుట అనే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసెనని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి, ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను, స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూడుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధముల సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని, పండ్ల బుట్టలను పట్టుకొని భార్య బిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేసెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వస్తూ ఉండెను. కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉన్నది. తల్లి కంటి నీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలెనని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయానికి పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటు లేడుస్తూ ఉండగా బాబా ఆమెనిటిలో ఓదార్చెను. ఇటు ఏడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చెను. పితలే బాబా దర్శనానికై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారానికి నమస్కరిస్తూ ఉన్నారు. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాలుస్తూ ఉండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపైన ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవనిశ్చయించి బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇస్తున్నాను. వీనిని మీ పూజా మందిరములో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చెనను బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకొనవలెనని కుతూహలపడెను. కానీ బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చెనను అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్ కోటకర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణ యోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు.
కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజింపమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వానిని పూజిస్తూ ఉన్నారు. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవదృష్టవంతుడగుటచే అక్కల్కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయములను దురాలోచనలను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొలిపినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. గోపాల్ అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరములు నౌకరీ చేసెను. టానా జిల్లాలోనూ జవహర్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను. కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోతూ బాబాకు తన కష్టములు చెబుతూ ఉండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడి ప్రకారం చేయ నిశ్చయించుకోగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగునమేర్ నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుతూ పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనించెను. పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోటకర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ రోగముచే బాధపడుతూ ఉన్నాడు. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను: గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవం పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేలా ఈ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్టు చేయము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాలుత్వమును చూసి అంబాడేకర్కు బాబా యందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్కోటకర్ మహారాజు భక్తుడు. కానా కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.